బైక్పై వెళ్లే వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు హెల్మెట్లు బహూకరించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవర్తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల సమయంలో వెంటనే 108, 101, 104లకు సమాచారం ఇవ్వాలని ఇన్స్పెక్టర్ సూచించారు. జనవరి నెల అంతా కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్గా కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే వాహనం నడిపే ప్రతి ఒక్కరికి కూడా రోడ్డు మీద ఎలా వాళ్ళ నడిపే వాహనాలు అంటే 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ, ప్యాసింజర్ వెహికల్స్ అంటే ఆటో రిక్షాలు కానీ, స్కూల్ బస్సెస్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తామన్నమాట. ఏమని అంటే 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా జరగడానికి సంఘటన జరిగినప్పుడు ఏమైనా చేతికో కాలుకో దెబ్బ తగిలితే మనం దాన్ని హీల్ చేసుకోవచ్చు, అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ హెడ్కి మాత్రం ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మనం ఏం చేయలేం. కోమాలోకి వెళ్ళడమో లేకపోతే ఏమైనా డిజేబిలిటీ రావడమో జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ హెల్మెట్ ధరించి వాహనం 2 వీలర్ నడపాలి. సో 2 వీలర్ నడిపే వాళ్ళు డ్రైవర్సే కాకుండా వెనక కూర్చునే పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి. అలాగే 4 వీలర్స్ కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే వెహికల్ డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవుతాయి. అదే సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావు. అప్పుడు జరిగే డ్యామేజెస్ చాలా హెవీగా ఉంటాయి. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడం వల్ల డ్యామేజెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకూడదు. రోడ్డు మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడం వల్ల వాళ్ళకే కాకుండా వేరే ఇతర వ్యక్తులకు కూడా వాళ్ళ వాహనాలకి ఈ వాహనాలు తగలడం వల్ల టోటల్ డ్యామేజ్ 2 వైపులా డ్యామేజ్ అవుతుంది.